సహోదరులు 50 మందికి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలను సరిచేసుకుని మనమందరం ప్రభువు వల్ల ఎదగడానికి ప్రయాసపడతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఇరవై నుంచి 24 వచనాలు. పిమ్మట ఏ పట్టణములు ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో పట్టణముల వారు మారు మనసు పొందకపోవట ఆయన వారి ఇట్లు గద్దింపసాగాను. అయ్యో కొరిజీన, అయ్యో బెత్షెద, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారి పూర్వపు గోనె పట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వారి గతి ఓర్వదగిన ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చించబడిన దానవా, నీవు పాతాళం వరకు దిగిపోవదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగిన ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. మనము 11వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు ఏం ఆలోచన చేశామంటే, ఏ ప్రజలను ఉద్దేశించి యేసుక్రీస్తు వారు గద్దించారో మనము ఆలోచన చేశాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, ఆ ప్రజలు ఎక్కడ నివాసం చేస్తున్నారో ఆ ప్రదేశాలను ఉద్దేశించి ఆయన 20వ వచనం నుంచి 24వ వచనం వరకు ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఏ ప్రాంతాలను గురించి గమనించండి. 20వ వచనంలో 21వ వచనం, అయ్యో కొరిజీన, బెత్షెద. ఈ యొక్క కొరిజీన, బెత్షెద అనేటువంటి ఈ యొక్క ప్రాంతములను విషయంలో యేసుక్రీస్తు వారు గద్దించడం అనేది జరిగింది. ఎందుకు గద్దించారో గమనించండి. 20వ వచనంలో ఎందుకు గద్దించారో గమనించండి. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన వారిని ఇట్లు గద్దింపసాగాను. యేసుక్రీస్తు వారు వారి పట్టణములను గద్దించడానికి గల కారణము వారు విశ్వాసం ఉంచకపోవడం కాదు, అయితే మారు మనసుకు పొందకపోవడమే దాని యొక్క ముఖ్యమైనటువంటి కారణముగా ఉంటున్నది. యేసుక్రీస్తు వారు 4వ అధ్యాయం 17వ వచనం మత్తయి సువార్తలోనే దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఆయన ప్రారంభించారు. అప్పుడు నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. అటు బాప్తిసమిచ్చు యోహాను గారైనను ఇటు ప్రభువైన యేసుక్రీస్తు వారైనను వారికి ఇచ్చిన సందేశం ఏమిటంటే మారు మనసును పొందమని. వారు అందరూ మారు మనసు పొందాలని బాప్తిసమిచ్చు యోహాను గారు బోధించారు. ప్రారంభం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రారంభం నుంచి వారు మారు మనసు పొందాలని బోధించడం జరిగింది. అయితే వారు మారు మనసుకు పొందకపోవడము వారికి సమస్యను ఏర్పాటు చేసింది. విశ్వాసం ఉంచకపోవడం కాదు. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం ఉంచవచ్చు, కానీ ఆ విశ్వాసం అనేది మనుషుల్లో మార్పును తీసుకురాకపోయినట్లయితే ఆ విశ్వాసం వలన ఎలాంటి ప్రయోజనం అనేది మనుషునికి సమకూర్చబడదు. కాబట్టి ఆనాడు బెత్షెద ఉన్నటువంటి ఈ యొక్క బెత్షెదలో ఉన్నవారు, కొరిజీనాలో ఉన్నటువంటి వారు, వీరు ఇరువురు ఆనాడు దేవుని యొక్క వాక్యం అనేది వారికి ప్రకటించబడింది. మారు మనసు పొందాలని దేవుని యొక్క రాజ్య సువార్త వారికి ప్రకటించబడింది. కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసం ఉంచి ఉండొచ్చును. అది యోహాను గారు చెప్పినాను సరే, యేసుక్రీస్తు వారు చెప్పినాను సరే, కానీ ఆ యొక్క విశ్వాసం అనేది వారి యొక్క జీవితంలో ఏం చేయలేదు, ఒక మార్పుని తీసుకురాలేదు. ఎప్పుడైతే మనుషుని యొక్క విశ్వాసం అనేది మారు మనసునకు నడిపించదో అది పాపం అవుతుంది.
నేను విశ్వాసం ఉంచవచ్చును అనేకమైన విషయములను, కానీ ఆ విశ్వాసం అనేది అంతటితో ఆగిపోయేటంటిది కాదు. విశ్వాసం అనేది మనుషుని మారు మనస్సునకు నడిపించాలి. ఆ మారు మనస్సుకు నేను సిద్ధపడకపోయినట్లయితే అది నాకు పాపంగా మిగిలినదని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ బెత్షెదా కొరేజినా చేసినటువంటి తప్పిదం ఏమిటంటే, పాపం ఏమిటంటే వారు మారు మనసు పొందకపోవడము. ఈనాడు మనం అందరం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచవచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని వినవచ్చు, విశ్వాసం ఉంచవచ్చు. అనేక సందర్భాల్లో మనం అలాగే చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూనే ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసం వస్తూనే ఉన్నాం. కానీ మనుషుని యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారిని కూర్చున్న విశ్వాసం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం అనేది నాకు జీవితాన్ని మార్చడానికి అది ప్రయోజనకరంగా లేనట్లయితే నేను విన్నటువంటి విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని కూర్చుని నేను వింటున్నాను. ఏమని వింటున్నాను? ఆయన లోకరక్షకుడు, ఆయన పాపాలను రక్షించగలడని. కాబట్టి ఆయన పాపములు, మన పాపాలను రక్షించాలంటే ఆ యేసుక్రీస్తు వారిని గురించి మనం వినాలి, విశ్వాసం ఉంచాలని ఎరుగున్నాం, దేవుని గురించి ఎరుగున్నాము, అన్ని సంగతులను మనం తెలుసుకొని ఉన్నాం. వీటన్నిటిని మనం విశ్వాసం వస్తున్నాం. ఏమనేసి, యేసుక్రీస్తు వారి ద్వారానే మనుషునికి రక్షణ ఈ లోకంలో, ఆయన ద్వారా మాత్రమే మనము రక్షణ పొందగలం. ఆయన తప్ప మరి ఎవరి వల్ల రక్షణ పొందలేము. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మన కొరకు మరణించాడు. దీన్నన్నిటిని మనం విశ్వాసం వస్తున్నాం. ఏమని వచ్చి మనం ఏం చేస్తున్నాం? బాప్తిసం ద్వారా మనం రక్షణ పొందుతామని కూడా నమ్ముతున్నాం. ఇలాంటి ఒక విశ్వాసం అనేది, ఆ విధంగా విశ్వాసం ఉంచడం ఒక పరిమాణం అయితే, ఆ విశ్వాసం అనేది ఏం తెలియజేస్తుందంటే, నేను చేసిన పాపముల నుంచి నన్ను మారు మనసునికి అది నడిపించాలి. నేను చేసిన తప్పిదముల నుంచి నేను బయటపడడానికి నాకు విశ్వాసం అనేది క్రియ జరిగించాలి. నాకున్నటువంటి విశ్వాసం అనేది నిజమైన విశ్వాసం అయితే, నేను దేవుని యందు, దేవుని కొరకు, దేవుని విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో నా జీవితంలో నేను చేయాలి, నేను మారు మనసును తీసుకురావలేను. ఆ మారు మనసు అనేది ఏమిటి? నేను చేసినటువంటి తప్పిదములు, అపరాధములు, పాపముల నుంచి మారు మనసు పొందడం. అయ్యా, నేను యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి ఏమనేసి నా పాపాలని రక్షించడానికి దేవుడు ఆయన నియమించున్నాడు, కాబట్టి నేను రక్షణ పొందేశాను. కానీ ఇక మీదట ఏం చేయకూడదు? నేను యేసుక్రీస్తు వారి వల్ల ఎన్నడూ కూడా నేను పాపం చేయకూడదు. అంటే నేను ఏం చేయాలి? మొదట నా పాపాల నుంచి నేను మారు మనసు పొందాలి. మారు మనసు పొందినట్లయితే నాకు పాపాలను నాకు క్షమిస్తాడు. అంత మాత్రం సరిపోదు. ఇక మీదట మారు మనసు పొందిన ఆ పాప విషయంలో ఎన్నడూ కూడా ఏం చేయకూడదు? నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఒకసారి మారు మనసు అనేది పొందితే అది జీవిత కాలానికి సంబంధించింది. మారు మనసు అనేది ఒక విషయానికి కాదు, అన్ని విషయాల్లో మారు మనసు పొందడం. మారు మనసు అనేది ఎప్పుడు వాయిదా వేసుకునేది కాదు, అది వెంటనే జరిగించేటువంటిది. అలాంటి ఒక మారు మనసు అనేది ఒక మనుషునికి విశ్వాసం అనేది నడిపించకపోయినట్లయితే ఆ విశ్వాసం అనేది మనుషునికి ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు గమనించండి. ఈ 20వ వచనంలో, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణము వారు మారు మనసు పొందకపోవటం వలన వారి పట్ల వారి నిట్లు గద్దించెను. విశ్వాసాన్ని బట్టి ఆయన గద్దించల, మారు మనసును బట్టి ఆయన గద్దించడం అనేది జరుగుతున్నది. అందువలన ఆ మారు మనసు అనేది వారి మీదకి ఏం తీసుకొచ్చింది? పాపమును తీసుకొచ్చింది. ఆ పాపాన్ని గురించి ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క బోధ అనేది, అది యోహాను గారు బోధించిన, యేసుక్రీస్తు వారు బోధించిన, అది మొదటగా వారు బోధించినటువంటి బోధ ఏమిటంటే, అందరూ కూడా మారు మనసు పొందవలేనని దేవుడు మనల్ని కోరుకొనుచున్నాడు. అయితే ఆనాడు యేసుక్రీస్తు వారు బోధించినటువంటి ఆ యొక్క బోధ, బాప్తిసమిచ్చి యోహాను గారు బోధించిన బోధ, మన హృదయములో నాలో ఉన్న విశ్వాసం అనేది మార్పునకు నన్ను నడిపించలేదు. మారు మనసు పొందడానికి నా హృదయంలో నా విశ్వాసం అనేది నన్ను బలవంతం చేయడం లేదు, ప్రేరేపించడం లేదు. లేనట్లయితే నా యొక్క మారు మనసుకు తగిన విశ్వాసం అనేది లేనట్లయితే ఏం చేయలేను? నేను మారు మనసు పొందలేను. నా విశ్వాసం అనేది
నన్ను మారు మనసుకు నడిపించేంత విశ్వాసం నాకు ఉండాలి. అప్పుడే నన్ను అది ముందుకు తీసుకెళ్తుంది. కానీ అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క విశ్వాసాన్ని నాకు విశ్వాసం ఉందంటే విశ్వాసం ఉంది, కానీ అనేక సందర్భాలు మన జీవితంలో మన మారు మనసును పొందడం అనేది లేదు. అందువలన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆ యొక్క బెత్షెబా కొరేజా విషయంలో అది పాపముగా దాని మీద పరిగణించడం జరిగింది. 2, ఈ యొక్క పాపం అనేది ఇంత గొప్ప, ఇది పాపం అనే చిన్న పాపం కాదు, ఇది అత్యంత ఘోరమైన పాపముగా యేసుక్రీస్తు వారు ఆ 2 పట్టణముల మీద మోయడం జరిగింది. దానికి కారణం ఏమిటండి? అదే 20 వచనంలో ఏం చెప్తున్నాడు గమనించాను. ఎందుకు వీరి మీదకి ఘోరమైనటువంటి పాపముగా, లేక ఇది దేవుని యొక్క విషయంలో క్షమింపరాని పాపముగా ఎందుకు వెళ్ళిందో గమనించండి. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన వారిని ఇట్లు గద్దించును. కారణం ఏమిటి? వారు మారు మనసు పొందడానికి జరిగించినటువంటి అద్భుతములు. ఒకటి, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, మారు మనసు పొందని వారు విశ్వాసం ఉంచారు, కానీ మారు మనసు పొందలేదు. కానీ మారు మనసు పొందడానికి దేవుని యొక్క వాక్యం వారికి బోధించబడలేదు. దానిని బలపరచడానికి అనేకమైన ఏ పట్టణములో విస్తారమైన అద్భుతములు చేసెను. అద్భుతములు అనేది మనుషునికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మాత్రము కాదు, మనుషుని యొక్క జీవితంలో మార్పును తీసుకురావడానికి, దేవునికి లోబడ్డానికి, దేవుని యొక్క చట్టానికి లోబడ్డానికి దేవుని యొక్క అద్భుతములనేది ఆనాడు జరిగించబడింది. వీరు యేసుక్రీస్తు వారి బోధను, యోహాను గారి యొక్క బోధన వింటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి బోధలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆయన బోధించిన వెంటనే అనేకమైన అద్భుతాలు కూడా చేశారు. ఇవి 2 ఒక మనుషుని మారు మనసు పొందించడానికి నడిపించకపోయినట్లయితే దేవుని యొక్క క్రియ వారి యొక్క విషయంలో వ్యర్థముగా పరిగణించబడుతుంది. ఒక సువార్థికుడు బోధించవచ్చు, లేదని చెప్పడం లేదు, కానీ ఆ సువార్థికుడు బోధించినంత మాత్రాన అది ఒక మనుషుల విశ్వాసంను కలిగించవచ్చు. కానీ ఒక విశ్వాసంను కలిగించడానికి దేవుడు ఎన్నుకున్న ఇంకొక మార్గం ఏమిటంటే వారు చెప్పే మాటలు నిజమని వారికి సాక్ష్యమును దేవుడు ఇవ్వడానికి ఆయన చేసిన ఒక రూపం ఏమిటంటే వారు అద్భుతములను చేయడానికి శక్తినివ్వడము. వారు అద్భుతాలు చేశారు. ఈ అద్భుతాలను బట్టి అయినా సరే ఏం చేసుకోవాలి? వారు మనసును వారు మార్చుకొని ఉండాలి. అయితే వారు ఏం చేయలేదు, వారు మనసును మార్చుకోవడానికి కూడా వారు ఇష్టపడినటువంటి వారుగా ఉంటున్నారు. అందువలన అక్కడ ఉన్నటువంటి పట్టణముల మీదకి యేసుక్రీస్తు వారు తీసుకొచ్చినటువంటి ఆ శ్రమ ఏమిటో 21, 22 వచనాలు తెలియజేస్తుంది. కాబట్టి మొదటి 20 వచనం మనం ఏం చూసామంటే యేసుక్రీస్తు వారు, యోహాను గారు మారు మనసు విషయంలో బోధించారు. కానీ అక్కడ ఉన్నటువంటి బెత్షెబా మరి కొరేజా వారు ఏం చేశారంటే వారు మారు మనసును పొందలేదు. రెండోది ఆ యొక్క మారు మనసు అనేది, అంటే మారు మనసును వారు పొందకపోయినందువలన అది దేవుని యొక్క దృష్టిలో పాపంగా మారింది. ఆ పాపం అనేది ఘోరమైనదిగా మారడానికి ఇంకొక కారణం ఏమిటంటే వారి మధ్య అనేకమైన విస్తారమైన అద్భుతములు చేసినను సరే వారు దానిని గణించలేదు, దాన్ని పరిగణలోనికి వారు తీసుకోలేదు. అందువలన ఏ పట్టణం మీద శ్రమను ఆయన తీసుకొస్తున్నాడు 21, 22 వచనాలు తెలియజేస్తుంది గమనించాను. అయ్యో కొరేజా, అయ్యో బెత్షెబా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. విమర్శ దినమంది మీ గతి కంటే తూరు సీదోను పట్టణ వారి ఓ గతి ఓర్వదగిన ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తూరు సీదోను పట్టణం అంటే విగ్రహారంతో కూడుకున్నటువంటి పట్టణాలు. ఈ విగ్రహారంతో కూడుకున్నటువంటి పట్టణాలలో అద్భుతాలు కానీ చేయబడి ఉన్నట్లయితే ఏం చేసేవారు? వారు మారు మనసు పొందేవారు. దాని అర్థం ఏమిటండి? ఇక్కడ మారు మనసు పొందడానికి ఆయన చెప్తున్నాడు గమనించండి. సీదోను పట్టణం చేయబడిన ఎడల పట్టణం పూర్వమే గోనెపెట్ట కట్టుకుని బూడిదలు వేసుకుని మారు మనసు పొంది ఎందురు. ఇదే అద్భుతములను కానీ అక్కడ చేయబడి ఉన్నట్లయితే ఏం జరిగేదంటే వెంటనే మారు మనసు పొందేవారు. అద్భుతములు అనేది ఏం చేస్తుందంటే మనుషుడు వెంటనే మారు మనసు పొందుటకు అది దోహదపడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి విషయంలో అద్భుతాలు చేయబడింది, ఇక్కడున్న వారి విషయంలో అద్భుతములు అనేది చేయబడింది.
చేయబడినటువంటి అద్భుతములు అనేది వారి యొక్క మారు మనస్సునకు వెంటనే మారు మనసు పొందడానికి అదేం చేయలేదు, వారికి ఉపయోగపడలేదు. కానీ అదే తూరు సీదోను పట్టణంలో చేయబడి ఉన్నట్లయితే ఆనాడు ఎలాగైతే నినివే వారు గోనెపట్ట కట్టుకొని వారు ఏం చేశారు, వారు బూడిదలో కూర్చొని వారు ఉన్నారు, అలాగనే ఏం చేసేవారు, వీరు కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. కానీ వారేం చేయలేదు, ఇక్కడ అద్భుతములు చేయలేదు కాబట్టి వారేం చేశారు, వారు అద్భుతములు ఇక్కడ చేసినను సరే వీరేం చేయలేదు, వీరు మారు మనసును పొందడానికి ఇష్టపడలేదు. అయితే ఈ యొక్క తూరు సీదోను యొక్క ప్రాంతములు అనేది ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటిది, అంటే విగ్రహార్థంతో కూడుకున్నటువంటిది. అయినను సరే వారు ఏం చేశారంటే అక్కడ దేవుని యొక్క వాక్యం అనేది ప్రకటించబడింది. దేవుని యొక్క వాక్యం అనేది ఏం చేయబడింది, ఒకవేళ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడిన వెంటనే వారు ఏం చేశారు, వారు గోనెపట్ట కట్టుకున్నారు. నినివే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు నినివే పట్టణంలో. ఆ యొక్క తూరు ప్రాంతంలో ఉన్నటువంటి నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యోనా గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అద్భుతాలు చేయలేదు ఆయన. అద్భుతములు చేయకపోయినను సరే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు, మారు మనసు పొందడానికి, మారు మనసు పొందారు అనడానికి ఒక గుర్తుగా వారు ఏం చేశారండి, గోనెపట్ట కట్టుకుని ఏం చేశారు, వారు ఆహారాన్ని భుజించకుండా తమ యొక్క మారు మనసుని వారు దేవునికి తెలియజేశారు. కానీ ఇక్కడ అద్భుతములు చేయబడి కూడా వీరేం చేయడం లేదు, మారు మనసు పొందకపోయినందువలన అలాంటి పట్టణముల మీద దేవుని యొక్క శ్రమను ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన తీసుకురావడం జరుగుతుంది. ఏ యొక్క శ్రమ గమనించండి, 22వ వచనములో, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదుల పట్టణాల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినమందు ఎవరి గతి కంటే ఎవరి గతి అండి, తూరు సీదోను లెక్క గతి కన్నా ఇక్కడ చెప్పబడినటువంటి కొరిజ్జన బెత్స ఈ యొక్క పట్టణంలో యొక్క గతి అనేది ఒకవేళ ఓర్వ దగ్గరికి ఉండడానికి అవకాశం ఉంది. బెత్సైద గమనించండి, 3 అపోస్తులు అక్కడి నుంచి వచ్చారు. 3 అపోస్తులు అక్కడి నుంచి వచ్చారు. అయినను సరే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయలేదు, 3 అపోస్తులు అక్కడి నుంచి పిలిచారు కాబట్టి దాన్ని ఏం చేయలేదు, ఆయన వదిలిపెట్టలేదు. దాని మీద కూడా ఆయన తీర్పుని తీసుకురావడం అనేది జరుగుతున్నది. ఎలాగైనా సరే ఆనాడు తూరు సీదోను పట్టణములు అనేది దేంతో పోల్చబడుతున్నదండి, కొరిజిన బెత్సైదా ప్రాంతములతో పోల్చబడడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, తూరు సీదోను ప్రాంతములు అనేది అని చెప్తున్నాడు. ఆనాడు ఉన్నటువంటి బెత్షెబా కొరిజిన కన్నా చెడ్డది కాదు. ఇక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ఆనాడు యేసుక్రీస్తు వారు ఉన్న దినములలో ఆ బెత్షెబా కొరీనా రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఆనాడు సీదోను మరి తూరు ప్రాంతములు ఉన్నది. అయితే ఆ తూరు సీదోను ప్రాంతములు బెత్షెబా కొరీనా ప్రాంతముల కన్నా చెడ్డది కాదు. ఎందుకంటే అక్కడ అద్భుతాలు చేయబడలేదు, కానీ ఇక్కడ అద్భుతాలు చేయబడింది. కానీ వీరేం చేశారు, వీరు మారు మనసు పొందలేదు. ఒకవేళ అక్కడ చేయబడినట్లు ఏం చేయడానికి అవకాశం ఉంది, మారు మనసును వారు పొంది ఉండడానికి, వెంటనే మారు మనసును పొంది ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. యేసుక్రీస్తు వారు ఏదో ఒక రకంగా చెప్పడం లేదు, లేక సీదోను ఆనాడు ఉన్నటువంటి తూరు సీదోను ప్రాంతంలో గురించి యేసుక్రీస్తు వారు ఎరగినటువంటి వాడు కాదు. ఆయన స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. ఆనాడు ఎరిగినటువంటి ఆయన దేవుని యొక్క తీర్పును కూడా ఆనాడు ఎరిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎరగకుండా లేదు. ఒకవేళ ఆయన భూమి మీద లేకుండా వచ్చు, భూమి మీద ఉండకుండా పోవచ్చు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. తూరు సీదోను ప్రాంతంలో ఏం చేస్తున్నాడు, ఆయన ముందుగానే వారి యొక్క పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఒకవేళ యొక్క అద్భుతములు కానీ ఆ యొక్క మధ్యలో జరిగి ఉంచినట్లయితే ఏం జరిగి ఉంటుంది, వెంటనే వారు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. కానీ వారు మారు మనసునకు ఆనాడు ఏం చేయబడలేదు, అద్భుతములు అనేది వారి యొక్క మధ్యలో చేయబడలేదు. దాని అర్థం ఏమిటంటే, ఈనాడు ఉన్నటువంటి తూరు సీదోను కన్నా ఈనాడు అంటే ఆనాడు ఉన్నటువంటి తూరు సీదోను కన్నా ఈనాడు ఉన్నటువంటి బెత్షెబా కొరిజిన్ అనేటువంటిది ఘోరమైనటువంటిది. రెండోది ఆయన చెప్తున్నాడు, ఎందుకు ఇంత ఘోరమైందంటే
ఆనాడు యేసుక్రీస్తు వారు తూరు సీదోను ప్రాంతంలో ఉన్నట్లయితే ఒకవేళ వారు మారు మనసు పొంది ఉండొచ్చునేమో. ఇక్కడ వారు యేసుక్రీస్తు వారి మధ్య ఉన్న కూడా ఏం చేయడం లేదు, వారు మారు మనసు పొందడం లేదు. ఆనాడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? తూరు సీదోనికి వెళ్ళలేదు ఆయన. అయితే ఎక్కడికి వచ్చాడు ఆయన? బెత్షెదా కొరేజానికి వచ్చారు. ఇక్కడ కొంతమంది అపోస్తలులను కూడా పిలిచాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం అనేది ఆనాడు వారికి అలాంటి ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు ఆనాడు వారి దగ్గరికి వెళ్ళి ఉన్నట్లయితే ఏం చేసేవారు? వాళ్ళు వీరికన్నా ముందుగానే వారు మారు మనసును పొంది ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆనాటి పరిస్థితులను యేసుక్రీస్తు వారు మరియు ప్రభు ఉన్నటువంటి దినాలకి పరిస్థితులను ఆయన పోల్చి ఆనాటి పట్టణంలో అనేది నాశనం అవ్వడానికి గల కారణము, ఈనాటి పట్టణంలో కొరీజిన బెత్షెదా నాశనం కాలేదని దాని అర్థము ఇది అంత గొప్ప పట్టణం కాదు, ఇది దీనికన్నా అది ఆ యొక్క పట్టణంల కన్నా ఈ యొక్క బెత్షెదా కొరీజి అనేది ఇంకా హీనమైనటువంటి పట్టణము. అయితే ఒక దినమన్న దేవుడు నియమించున్నాడు. ఆ యొక్క దినమున తూరు సీదోను యొక్క పరిస్థితి అనేది ఒకవేళ ఓర్చుకోవచ్చును, కానీ ఈ యొక్క బెత్షెదా కొరీజి అన్న ప్రాంతంలో యొక్క శిక్ష అనేది ఏం చేయలేనిది, ఓర్వలేనటువంటిది. కారణం ఏమిటి? 2-3 ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, వీరి మధ్యలో అద్భుతములు చేయబడింది, అక్కడ అద్భుతములు చేయబడలేదు. 2, ఇక్కడ ఉన్నటువంటి పట్టణస్థులు ఒకవేళ అద్భుతములు చేసి కూడా మారు మనసు పొందలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేసి ఉంటారు? మారు మనసును పొంది ఉండడానికి అవకాశం ఉంది. 3వది, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు, అక్కడ ఎవరు లేదు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళలేదు. అందువలన వారి కన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దుర్మార్గులని తెలియజేయడం అనేది జరుగుతున్నది. 2వ పాయింట్ గమనించాను. 22వ వచనంలో 11వ అధ్యాయం 22వ వచనం. అయ్యో కొరిజీనా, అయ్యో బెత్షెదా, ఈ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన పట్టణంలోని పూర్వం గోనె కట్టుకుని బూడిదలు వేసుకుని మారు మనసు పొంది ఎందురు. 22లో విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల వారి గతి ఓర్వదగినై ఉండునని మీతో చెప్పెదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. న్యాయ తీర్పు అనేది నిత్యమైనటువంటి శిక్షను, నిత్యమైన జీవమును అనుగ్రహించేటువంటిది. న్యాయ తీర్పు అనేది ఏం చేస్తుందంటే ఒకని యొక్క నిత్యత్వమును నిర్ణయించేది. విమర్శ దినం అనేది ఒకరి యొక్క నిత్యత్వమును నిర్ణయించేది. అది నరకముగా ఉండొచ్చును, లేనట్లయితే అది పరలోకముగా ఉండడానికి అవకాశం ఉంది. 2, మనం తీర్పు దినానికి రావడానికి ముందుగా దేవుని యొక్క కృపకు మనం లోబడి ఉన్నామా, అనుభవించి ఉన్నామా, లేక దేవుని యొక్క కృపను మనం తిరస్కరించామా, దీనిని బట్టి మన యొక్క నిత్యత్వం కూడా నిర్ణయించబడుతుంది ఈ యొక్క వచనం ప్రకారము. 3, విమర్శ దినమందు దేవుని యొక్క కృపను యొక్క భూమి మీద తిరస్కరించిన వారి యొక్క పరిస్థితి అనేది ఓర్వ తగనటువంటిది. ఇక భూమి మీద దేవుని యొక్క కృపను ఎవరైతే తిరస్కరిస్తారో వారి యొక్క పరిస్థితి విమర్శ దినమందు ఓర్వ లేనిదై ఉంటుంది. ఈనాడు పరిస్థితులు దేవుని యొక్క కృపను మనము అనేక రూపాల్లో పొందుచున్నాం. దేవుని యొక్క కృప అనేది మనకు ప్రకటించబడి అవకాశం అనేది పొందడానికి మనకు అనుగ్రహించబడి కూడా మనము దానికి దూరమైనట్లయితే, దాన్ని మనం తిరస్కరించినట్లయితే మన యొక్క పరిస్థితి అనేది విమర్శ దినమందు ఏ విధంగా ఉంటుంది? ఓర్వ లేనిదిగా ఉంటుందని అని తేటగా తెలియజేస్తున్నారు. 23వ వచనము. కపెర్నహూమ, ఆకాశమునకు హెచ్చించబడిన దాన, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు
సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. రెండో విషయం గమనించాను. కపెర్నహూము అనేది ఎక్కడి వరకు హెచ్చించబడిందండి? కపెర్నహూము 24 వచనంలో 23వ వచనము, కపెర్నహూము ఆకాశం మట్టుకు హెచ్చించబడిన దానవా? ఏ విధానంలో హెచ్చించబడింది? యేసుక్రీస్తు వారి యొక్క సువార్త అక్కడ ప్రకటించడం ద్వారా, రెండోది విస్తారమైన అద్భుతములను ఆ యొక్క పట్టణము పొందడము ద్వారా ఆ యొక్క పట్టణం అనేది ఆకాశం వరకు హెచ్చించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క అధికమైన శాతం సమయాన్ని అక్కడే గడిపాడు. ఆయన ఎక్కువ సమయం అక్కడే గడిపి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. రెండోది విస్తారమైన అద్భుతములను కూడా ఏం చేశారు? ఆయన అదే కపెర్నహూములో ఆయన బోధించాడు. ఆ కపెర్నహూము అనేది తన యొక్క ఇల్లు అని కూడా చెప్పబడింది. అలాంటి ఒక ప్రాంతం అనేది ఆకాశం వరకు ఎత్తించబడ్డానికి గల కారణం ఏమిటంటే, ఒకటి యేసుక్రీస్తు వారు అక్కడ నివసించడము, రెండోది యేసుక్రీస్తు వారు వారికి దేవుని యొక్క వాక్యమును మారు మనసు పొందమని ఆయనకి అనేక సందర్భాల్లో అనేక విధములుగా వారికి బోధించడము, మూడోది వారు మారు మనసు పొందడానికి విస్తారమైన అద్భుతములను అక్కడ చేయడం ద్వారా కపెర్నహూము అనేది ఏం చేయబడింది? అంతవరకు హెచ్చించబడినట్టుగా ఉంటున్నది. రెండు, యేసుక్రీస్తు వారి ద్వారా లేకపోతే దేవుని వలన సువార్త వలన మనుషులకు అనుగ్రహించబడేటువంటి ఆశీర్వాదములను మనము తిరస్కరించడం ద్వారా ఎంత హెచ్చుగా మనం హెచ్చించబడ్డామో అంత లోతుకు మనం ఏం చేయబడతాము? మనం తోసివేయబడతాం. అదే అని చెప్తున్నాడు, గమనించండి. 23వ వచనంలో కపెర్నహూము ఆకాశం మట్టుకు హెచ్చించబడిన దానవ, నీ పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. కాబట్టి ఎంత ఎత్తుగా హెచ్చించబడిందో దేవుని యొక్క సువార్త విషయంలో, యేసుక్రీస్తు వారి విషయంలో, అద్భుత విషయంలో, అంతగా అది మారు మనసు పొందనందువలన అంతగా ఏం చేయబడింది? అది అంతగా పాతాళంలోనికి అది నెట్టివేయబడింది. కాబట్టి ఈనాడు మనకి దేవుని యొక్క కృప అనేది ఈనాడు మనకు అనుగ్రహించబడింది. కాబట్టి దేవుని యొక్క సత్యం అనేది మనకి ప్రబలంగా ప్రకటించబడుచున్నది. కాబట్టి మనమందరము దేవుని యొక్క సువార్తను, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను విని విశ్వాసం ఉంచి మనం ప్రభువుకు దగ్గరగా చేసుకోవడానికి మనం కార్యక్రమాలను జరిగించవలనే. కానీ దేవుని యొక్క కృపను, యేసుక్రీస్తు కృపకు మనం దూరమైనట్లయితే మనం ఎంతగా హెచ్చించబడినా సరే భూమి మీద ఒకరోజు మనం ఏం చేయబడతాము? అంతగా మనము లోపలికి తోసివేయబడతాం. 24వ వచనం, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓరవ తగినది ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. అది సొదొమ గొమొర్రాను దేంతో పోలుస్తున్నాడండి ఆయన? కపెర్నహూముతో పోలుస్తున్నాడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణమును దేంతో పోలుస్తున్నాడని 23 చివరిలో 24వ వచనంలో కపెర్నహూముతో పోలుస్తున్నాడు. అన్నాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగున్నదండి? పరశరీరానుసారులు వారు దుర్మార్గతను జరిగించారు, దుష్టతను జరిగించారు, స్వభావానికి విరుద్ధమైన జీవితాన్ని జీవించారు. వారి యొక్క పాపం అనేది దేవుని యొద్దకు మొరపెట్టింది. దేవుని యొద్దకు వెళ్ళేది ఆకాశం అంత వరకు వెళ్ళి దేవుని మొరపెట్టింది. అందువలన దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకముల చేత దాన్ని ఏం చేశాడు? వారు మనుషులు బతికున్నప్పుడు వారిని చంపేశాడు. అది నిత్యమైన శిక్ష. అది అలాంటి ఒక నిత్యమైన శిక్ష ఎవరికి కలిగింది? సొదొమ గొమొర్రా వారికి కలిగింది. నిత్య దండనది. ఆ యొక్క దేశంలో దేవుడు ఏం చేశాడు? భస్మము చేశాడు, అంటే బూడిద చేసేసాడు దాన్ని. యోధా 1వ అధ్యాయం 7వ వచనం, ఆ ప్రకారముగానే
సొదొమ గొమొర్రాలను వారు చుట్టుపట్టునున్న పట్టణములను వీరి వలె వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దుష్టాంతములుగా ఉంచబడేను. ఎలాంటి ఒక శిక్ష అండి అది? ఎలాంటి శిక్ష దేవుడు వారికి అనుగ్రహించాడండి? నిత్యాగ్ని దండన. అలాంటి ఒక దండన అనేది ఆనాడు వారికి కలగడం జరిగింది. 2 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనం విధించెను. ఆనాడు వారికి శిక్షను విధించడానికి ఆ విధంగా వారిన అగ్ని గంధకములతో దాన్ని భస్మము చేసి నిత్యమైనటువంటి శిక్షను వారికి ఇచ్చి ఆనాడు మనకేం తెలియజేశారంటే, ఒకవేళ మీరు గమనించండి అని చెప్తున్నాడు, భక్తిహీనులైనటువంటి వారిని, దుర్మార్గులను, దుష్టులని, పాపులని దేవుడు ఎలాగూ నాశనం చేస్తాడో దానికి ఒక ఉదాహరణ, ఒక మాదిరిగా, ఒక దృష్టాంతం ఏం చేశాడు ఆయన ఉంచడం జరిగింది. ఈ దృష్టాంతాన్ని ఎవరు ఎరుగున్నారు అన్నాడు? ఇశ్రాయేలీయులు ఎరుగున్నారు. ఎందుకంటే వారికి రాయబడినటువంటి మోషే యొక్క ధర్మశాస్త్రంలోనే అది రాయబడింది. అది వారు ఎప్పుడు చదివేటువంటి వారు, దాన్ని వారు బాగా ఎరిగి ఉన్నారు. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా దాన్ని ఎరిగి ఉన్నారు. ఇలాంటి ఒక పరిస్థితి అనేది ఆనాడు వారికి కలిగింది. ఆనాడు వారికి కలగడానికి గల కారణం ఏమిటంటే అని చెప్తున్నాడు, వారు ఏం చేయలేకపోయారు. వారి మధ్యలో దేవుడు ఏం చేయలేదు, ఒక అద్భుతాన్ని కూడా చేయలేదు. రెండోది, వారు మారు మనసు పొందడానికి ఎక్కడొకటి ఎవరికి ఏం చేయలేదు, ప్రకటన అనేది ప్రకటించబడలేదు. నినివే పట్టణానికి బోధించినట్లుగా ఆనాడు సొదొమ గొమొర్రాకు దేవుడు ఏం చేయలేదు. ఆనాడు దూతలను పంపించి అక్కడ ఉన్నటువంటి లోతును బయటికి తీసుకొచ్చాడు. కానీ దేవుని ఈ విధంగా మీరు నాశనం అయిపోతారు, లోతు మీరు నాశనం అయిపోతారని, మీరు మారు మనసు పొందని సువార్త అనేది ఏం చేయబడలేదు, వారికి ప్రకటించబడలా. ఆ పట్టణాల్లో రక్షణ పొందవలేనని అబ్రహాము కోరుకొని ఉండొచ్చు. ఆ పట్టణంలో ఉన్నవారు తనవారు రక్షణ పొందాలని లోతు కోరుకొని ఉండొచ్చును. కానీ వారందరూ మారు మనసు పొందవలేనని దేవుడు వారికి ఏం చేయలేదు, వర్తమానం ప్రకటించలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన కార్యములను చూసి నీతి కలిగినటువంటి నీతిమంతుడైన లోతు తన యొక్క మనసును నొప్పించుకున్నాడు. ఈవెన్ వారిని గద్దించాడు, అయ్యా ఇది చేయడం మంచిది కాదని. కానీ వారు మారు మనసు పొందినట్లుగా మారు మనసు పొందడానికి కావలసినటువంటి సేవకులను అక్కడ దేవుడు ఏం చేయలేదు, వారికి పంపించలేదు. ఈ యొక్క తరుణంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చేయలేదు, ఎక్కడికైనా వెళ్ళలేదు. మూడోది అని చెప్తున్నాడు, ఆయన వెళ్ళి ఎవరైనా సరే వెళ్ళి, లోతు కానీ అబ్రహాం కానీ మరి ఎవరైనా సరే వెళ్ళి అద్భుతములను కూడా ఏం చేయలేదు ఆయన, అక్కడ ఎవరు కూడా చేయలేదు. అవన్నీ హెచ్చరికలు లేకపోయినా సరే వారు ఏం చేశారు, ఏ యొక్క హెచ్చరిక అనేది వారికి అనుగ్రహించబడలేదు. హెచ్చరిక ఒకవేళ అనుగ్రహించబడి ఉన్నట్లయితే నేటి దినం వరకు ఏం చేయబడేది, పట్టణాలు నిలిచి ఉండడానికి అవకాశం ఉంది. కానీ దానికి హెచ్చరికను దేవుడు ఇవ్వకుండానే, దాది మారు మనసు పొందడానికి కావలసినటువంటి మార్గములను తెలపకుండానే, వారు మారు మనసు పొందడానికి కావలసిన అద్భుతములు అక్కడ ఎవరు చేయకుండానే, దేవుని యొక్క ప్రవక్తులు, దేవుని యొక్క మనుషులు వెళ్ళి అక్కడ ఎవరు తెలపకుండానే దేవుడు ఏం చేశాడు, నేరుగా వారికి దేవుని యొక్క నిత్య శిక్షను తీసుకొచ్చేసాడు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కపెర్నహూమ నీ యొక్క శిక్ష అనేది ఓర్వదగినది. కారణం ఏమిటంటే ఈనాడు నీకు ఏం చేయబడుతుంది, ఇప్పుడు ఏం చేయబడుతుందంటే ఆ యొక్క తీర్పు అనేది నీ మీద ప్రకటించబడుతుంది. ఏం తీర్పు? ఒకటి, నీకు సువార్త ప్రకటించబడింది. ఆ ప్రకటించినటువంటి వారు ఎవరో కాదు, ఎవరైతే మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాడో ఆయనే మీకు ప్రకటించాడు. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయనే మీ మధ్య నిలబడ్డాడు, ఆయనే మీ మధ్య నివసించాడు.
ఆయనే మారు మనసు పొందుడని ఏం చెప్పాడు ఆయన? మీకు ప్రకటించాడు. మరి మీరు మారు మనసు పొందడానికి ఆయనే మీకు తీర్పు తీర్చబోతున్నాడని, ఆయనే ఒక మేలు చేయన శిక్ష చేయబోయేది ఆయనే తీర్పు దినమని చెప్పడానికి అనేక విస్తారమైన అద్భుతాలు ఏం చేశాడు మీ మధ్యలో ఆయన జరిగించాడు. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఒక దినమందు విమర్శ దినమందు నేను మిమ్మల్ని తీర్పు తీర్చేటప్పుడు మీ యొక్క పరిస్థితి అనేది ఏ విధంగా ఉండదు? ఏ విధంగా ఉండదంటే ఓర్చుకోవడానికి కూడా మీకు శక్తి ఉండదు. కానీ ఇదే పరిస్థితి అనేది ఇంకెక్కడైనా సరే జరిగి ఉన్నట్లయితే వారేం చేయబడేవారు? వాళ్ళు ఆనాడు నినివే పట్టణస్థులాగా మారు మనసును పొందడానికి అవకాశం అనేది ఉంటున్నది. తూరు యొక్క రాజధాని అనేది. అయినను సరే పరిస్థితులు అనేది ఆనాడు ఏం చేయబడింది? అద్భుతములు చేయబడలేదు. అయినా వారు మారు మనసు పొందారు. కానీ ఒకవేళ అద్భుతములు చేయకపోయినా సరే వారు మారు మనసు పొందే ఒక అవకాశం వారికి ఏర్పడిందని. కారణం ఏమిటంటే, రెండు విధాలుగా దేవుడు ఒక వ్యక్తికి మారు మనసుకు నడిపిస్తున్నాడు. ఒకటి ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, ఒకటి దేవుని యొక్క వాక్యం అనేది ప్రకటించబడుతుంది మారు మనసు పొందమని. రెండోది అనేది ఏం చేయబడుతుంది అంటే అద్భుతాలు కూడా చేయబడుతుంది. తూరు సీదోనులు అనేది ఆనాడు తూరు అనేది దేశపు, దానికి మధ్యలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పట్టణం అనేది ఏంటి? నినివే. వారు మారు మనసు పొందేశారు. ఎవరు వారు? అన్ని జనులు. వారు అన్ని జనులు. సొదొమ గొమొర్రా ఎవరు? అన్ని జనులు. అయినను సరే వారి మధ్య అద్భుతములు చేయబడి ప్రకటన కానీ అద్భుతములు చేయబడి ఉన్నట్లు వారు ఏం చేసేవారు? మారు మనసు పొందేవారు. కానీ మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు, దేవుని యొక్క పిల్లల వాస్తవానికి వారు. అయినను సరే వారి మధ్య యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు నేరుగా వారికి ప్రకటించారు, అనేకమైన విస్తారమైన అద్భుతాలు చేశారు. అయినను సరే వారు ఏం చేయలేదు? వారు మారు మనసును పొందలేదు. అందువలన వారి యొక్క పరిస్థితి అనేది ఏం చేయబడుతుంది? ఓర్వలేనటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడు? తీర్పు దినమందు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మన మధ్య కూడా దేవుని యొక్క వాక్యం అనేది ప్రకటించబడుతుంది. మన మధ్య దేవుని యొక్క వాక్యము విస్తారంగా ప్రకటించబడుతుంది. ప్రతి సమయంలో ప్రకటించబడుతుంది. ఎక్కడో ఒక దగ్గర ప్రకటించబడుతుంది. అక్కడైనా కాదు, ఎక్కడైనా సరే ప్రకటించబడుతూనే ఉంది. ప్రతి దగ్గర దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది. ప్రకటించబడేటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తున్నాం. మరియు ఆసక్తి అనేది అంతటితో అది ఆగిపోతుంది. కానీ అనేక మంది ఏం చేయడం లేదు? మారు మనసునకు నడిపించడం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని కాలాలుగా వింటూనే ఉన్నాం. వారాలు వింటున్నాం, రోజులు వింటున్నాం, సంవత్సరాలు వింటున్నాం. కానీ మారు మనసు మాత్రం ఏం చేయడం లేదు? మన జీవితాలకి కలగడం లేదు. అదే పరిస్థితి మనకు కూడా. మనం చెప్పొచ్చు, అయ్యా నాకు అద్భుతములు చేయబడలేదే. దానికన్నా యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించడం, మనల్ని రక్షించడం అన్నిటికన్నా గొప్ప అద్భుతం అది. ఒక మనుషుడు మారు మనసు పొందడానికి అద్భుతములే అవసరం అనుకున్నట్లయితే ఆయన చెప్తున్నాడు, ఆనాడు నినివే పట్టణానికి పరిస్థితి ఏమిటి? ఆనాడు నినివే పట్టణం యొక్క పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయండి. వారి మధ్య ఏం అద్భుతములు చేయబడలేదు. ఇంకా వారు అన్ని జనులు. అయితే మీరు నాశనం అయిపోతారని ప్రకటించిన వెంటనే 3 దినములు నడిచి ప్రకటించిన వెంటనే ఏం జరిగింది? అక్కడ ఉన్నాడు యోనా గారు, అందరూ మారు మనసు పొందారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? రాజు నుంచి దాసుని వరకు, దాసురాలి వరకు, రాయి విసిరా వరకు ఏం చేయబడ్డారు? అందరూ తమ తమ స్థానములను వదిలిపెట్టి అందరూ ఒకే రీతిగా గోనె పట్టు కట్టుకొని తల మీద బూడి జల్లుకొని వారు ఏం చేశారు? వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అద్భుతాలు చేయబడలేదు ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి. మనం మారు మనసు పొందడానికి మనకి ఎన్ని అద్భుతాలు చేసిందో మనకు తెలియదు. నేను మారు మనసు పొందడానికి దేవుడి అద్భుతాన్ని నేరుగా ఆనాడు జరిగిన అద్భుతాలు మనకు జరగలేదు. అయినా సరే మనం మారు మనసు పొంది ఉన్నాం. అయితే ఈనాడు మారు మనసు పొందబడకుండా ఉండడానికి ఏదో ఒక కారణం అనేది మనకు ఉండాలి. ఒకటి, మనకున్న విశ్వాసం అనేది మనం మారు మనసు నడిపించడానికి సరిపోయినదిగా కాకపోవచ్చును. రెండోది, నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి పాపాలన్నీ చేసిన తర్వాత చివరిలో మారు మనసు పొందుతామని అనుకొనవచ్చును. మూడోది, సాతాను యొక్క మనసు అనేది చూసుకుందాం వల్ల మరలా మారు మనసు పొందామని తోసిపుచ్చడానికి అవకాశం ఉంది. నాలుగోది ఏమిటంటే, ఇప్పుడే మారు మనసు పొంది ఏం సాధిస్తాము?
మనం కొంతకాలం మరణ పడకలో ఉన్నప్పుడు మారు మనసు పొందామనే ఆలోచన కలిగి ఉండొచ్చును. అయితే ఒక విషయం ఏమిటంటే, మన జీవితము, సమయం అనేది మన యొక్క చేతిలో లేదు. మనం ఎప్పుడు మరణిస్తాం మనకు తెలియదు, ఎప్పుడు ప్రభువు వస్తారో మనకు తెలియదు. ఇవి రెండు మనకు తెలియదు కాబట్టి మారు మనసు అనేది వెంటనే పొందాల్సిన అవసరం అనేది ఉంటున్నది. సరే, ఇప్పుడు గమనించండి. 26వ వచనం నుంచి 20వ వచనం నుంచి లేదా 16వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను గమనించాలి. ఒకటి, దేవుడు మనుషులను మారు మనసుకు పొందించడానికి అనేకమైన పద్ధతులను దేవుడు ఉపయోగించుకొంచున్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి, లేక మనుషులందరూ మారు మనసు పొందడానికి దేవుడు అనేకమైన పద్ధతులను ఆయన ఉపయోగించుకొంచున్నాడు. ఈ విధంగా పద్ధతులను ఉపయోగించుకోవడానికి గల ఒకే ఒక కారణం ఏమిటంటే, మనమందరము మార్పును పొందవలెనని. ఎందుకు దేవుని యొక్క వాక్యం అనేది మనకు బోధించబడుతుంది, ఎందుకు దేవుడు ఆనాడు అద్భుతాలు చేశారు, కొంతమంది వచ్చి నేరుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. మరికొన్ని సందర్భాల్లో దృష్టాంతాలను మనకు ఆయన తెలియజేశారు. మరికొన్ని సందర్భాన్ని మనకు లైవ్ ఎగ్జాంపుల్ని ఆయన ఇస్తున్నాడు. ఇవన్నీ మనకి ఈ యొక్క పద్ధతులు ఎందుకు ఆయన ఉపయోగించుకుంటున్నాడంటే, ఎలాగైనా సరే మన యొక్క ఆలోచనలు అనేది మార్పు చెందినదై దేవుని యొక్క ఆలోచనలకు లోబడి మనం మారు మనసు పొంది మనకు జీవితములను మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. దానికి మించి దేవుడు అనేకమైన మార్గాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఆనాడు ఏం చేయబడింది? యోహాను గారు వెళ్ళి బోధించారు, అరణ్యములో బోధించారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క పట్టణాలన్నిటిలో బోధించారు. మరలా ఆనాడు యోహాను గారు ఏం చేశారు? వారు మారు మనసు పొందారు అనడానికి రుజువుగా ఆనాడు బాప్తిసం ఇచ్చారు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారు మారు మనసు పొందడానికి అద్భుతాలు చేశారు ఆయన. తర్వాత ఏం చేశాడు ఆయన? ఆయనకు అపోస్తులు నియమించుకొని సువార్తను ప్రకటించమని తెలియజేశారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని తెలియజేశారు. ఇవన్నీ ఇలాంటి యొక్క మెథడ్స్ని దేవుడు ఉపయోగించుకొని మనుషులకి సువార్తను తీసుకెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, ఎలాగైనా సరే అందరూ అంతటా మారు మనసు పొందవలెననేదే దేవుని యొక్క ఉద్దేశము. ఈ యొక్క ఉద్దేశము కొరకు దేవుడు ప్రత్యేకమైనటువంటి విధానాలను ఉపయోగించుకుంటాడు. ధర్మశాస్త్రానికి ముందుగా కొన్ని విషయాలలో, ధర్మశాస్త్ర కాలంలో ఒక రకంగా, క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మొదటి శతాబ్దంలో ఒక రకంగా, మరి మొదటి శతాబ్దం తర్వాత ఇప్పుడు వరకు మరో రకంగా అనేకమైన పద్ధతులు ఉన్నాయి. నానా విధములుగా నానా సమయంలో దేవుడు ఏం చేశాడు? ఆయన మనుషులు ఏ విధంగా మార్చుకునవలెనో వారికి కావలసినటువంటి ఉపదేశములను ఏ సందర్భంలో ఎవరికి ఏ విధంగా కావలేనో దేవుడు ఏం చేశాడు? వాటిని అనుగ్రహించడం జరిగింది. దాని అర్థము ఇక్కడ రెండు భాగాలు ఉపయోగించబడింది. దాంట్లో ఒకటేమిటి? ఇక్కడ ఉపయోగించబడినటువంటి ఒకటేమిటంటే, ఒక ఆయన ఏం చేశాడు? అది యోహాను గారు అయిన యేసుక్రీస్తు పిల్లను గ్రోవిని ఊదారు. దేవుడు ఉపయోగించుకున్న ఒక మార్గం అది. రెండు, మనుషులు మారడానికి, మనుషులు మార్పును పొందడానికి దేవుడు ఉపయోగించుకున్న ఒక మార్గం ఏమిటంటే పిల్లను గ్రోవిని ఉపయోగించుకున్నాడు. ఆ యొక్క శబ్దమును విని, ఆ యొక్క హెచ్చరికను విని దాని ద్వారా మనుషులు మారు మనసు పొందాలని. పిల్లను గ్రోవిని ఊదితే మాత్రం మనుషులు దూరం ఉన్నవారు ఏం చేయవచ్చును? అట్రాక్ట్ అయ్యి రావచ్చు. ఆ యొక్క ఇంపైన శబ్దమును విని అనేకులు రావచ్చును. ఒకవేళ అది మరణ సందర్భంలో అయినట్లయితే ఆ పిల్లను గ్రోవిని ఊదినప్పుడు ఆ మరణానికి సంబంధించినటువంటి పిల్లను గ్రోవి యొక్క శబ్దం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడో ప్రమాదం జరిగిందని ఏం చేయవచ్చును? అందరూ రావచ్చును. రెండోది, పండుగ సందర్భంలో అది ఊదినప్పుడు ఈ పండుగ కాబట్టి అందరూ అంటే ఎలాగైనా సరే ఆయన తీసుకొస్తున్నాడు. మరి వివాహం అయినట్లయితే దానికి సంబంధించిన పిల్లను గ్రోవిని ఊదవచ్చును. ఏ విధానంలో అయినా సరే పిల్లను గ్రోవిని వివిధములుగా ఊది వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? మారు మనసునకు వారిని నడిపించడం అనేది జరుగుతున్నది. దీన్ని ఏం చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు, బాప్తిసమిచ్చు యోహాను గారు చేశారు. ఈనాడు దేవుని సేవకులందరూ కూడా అదే విధంగా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మారు మనసు పొందవలేనని,
ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచవలేనని, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి వలె జీవించాలని, నిజమైన క్రైస్తవులుగా ఉండవలేనని, మనం దేవుని పిల్లలమని, దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క పిల్లలుగానే జీవించవలేనని ప్రతి దగ్గర, ప్రతి సందర్భములో, అన్ని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా దేవుని యొక్క వాక్యము బోధించబడుతుంది. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి కొన్ని సందర్భాలలో ఆరాధనలో బోధించవచ్చును, బైబిల్ స్టడీలో బోధించవచ్చును, ఇలాంటి ప్రత్యేకమైన బైబిల్ తరగతుల్లో బోధించవచ్చును. మరి కొన్ని సందర్భాలలో మనము ఒక యూట్యూబ్లో బోధించవచ్చును, గూగుల్ మీట్లో బోధించవచ్చును, కరపత్రికల ద్వారా బోధించవచ్చును, లేక స్కూళ్ళ ద్వారా ఏం చేయవచ్చును, మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చును. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవచ్చును మనం తెలుసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి పిల్లల గ్రోవులు అనేది ఏదో ఒక రకంగా ఒకరు ఏం చేస్తున్నారు, ఊదుచున్నారు. రెండు, అనేక పిల్లల గ్రోవి మాత్రం ఊదినట్లయితే సరిపోదు. మనుషులు ఇంకా దగ్గర చేరవలేనంటే వారు ఏం చేయవలేను, వారు ఏడవలేను. వారు ఏడవాలి అంటే అంత ఒక ప్రమాదకరమైనటువంటిది అది. పిల్లని గ్రోవ్ అనేది మనం ఏం చేస్తున్నాం, మనము ఇంకొక సాధనం ద్వారా ఉపయోగించుకునేది. కానీ మనుషులు తామేం చేస్తున్నారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. అదే కదా అని చెప్పిందండి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన తెలియజేసినప్పుడు 17వ వచనములో ఆయన చెప్తున్నాడు, మేమేం చేసాం, మేము ప్రలాపించితిమి. మేమేం చేస్తున్నాము, ప్రలాపిస్తున్నాం. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక మార్గం అది. అన్ని సందర్భాలలో మనం ఏం చేయలేం, పిల్లను గ్రోవిని వదలేం. మరి కొన్ని సందర్భాలలో పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి, మనము ఏడవలసిన అవసరం అనేది ఉంటున్నది. దేవుని యొక్క వాక్య విషయంలో దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవాలేనని, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోయిన కలిగే ప్రమాద విషయంలో మనం ఏం చేయాలి, మనము ప్రత్యేకించి దేవుని యొక్క లేఖనాల కొరకు మనము ప్రలాపించాలి. యేసుక్రీస్తు వారు అలాగూ చేశారని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనుషుల దగ్గరకు వచ్చేటప్పుడు మనుషులకు దేవుని యొక్క వాక్యం బోధించడానికి మనుషుల యొక్క బాణీని దేవుడు ఏం చేస్తున్నాడు, మారుస్తున్నాడు. ఉదాహరణ పౌలు గారిని తీసుకుందాం. గలతీ 4వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఈ విధంగా తెలియజేస్తాడు, గమనించాను. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకు ఉన్నాము, నేనెప్పుడు మీ మధ్య వచ్చిన మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. ఏం చేస్తున్నాడంటే ఆయన, వారు మార్పును తీసుకోవడానికి, అంటే వారికి జీవితాల్లో ప్రభువును కట్టింపజేయడానికి, వారిలో యేసుక్రీస్తు వారిని రూపించడానికి పౌలు గారు ఏ విధంగా చేస్తున్నారు గమనించండి. మీ మధ్యకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాను, నేను ఎడుతోచకున్నాను. ఏ విధంగా పిల్లను గోవిని ఊదవలేనా లేక ప్రలాపించవలేనా నాకు అర్థం కావడం లేదు. అయితే ఏం చేస్తున్నాను, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాము, మరొక విధంగా మీతో మాట్లాడుకోరుచున్నాము. 1 కొరింథీ 9వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. 1 కొరింథీ 9, 19 నుంచి 22 వచనాలు. నేను అందరి విషయములు స్వతంత్రుడనైనను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని. ప్రలాపిస్తున్నాడు ఆయన. పిల్లను గోవిని ఊదడం లేదు, అక్కడ దాసునికి ఏం చేస్తున్నాడు, ఆయన చేసుకొనిచున్నాడు. కారణం ఏమిటి, అలాగైనా సరే అనేకులను సంపాదించుకోవడానికి. ఎలాంటి ఒక పిల్లను గ్రోవిని ఇక్కడ ఊదలేదు ఆయన. ఇక్కడ ఊదేటంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒక దాసునిగా ప్రలాపిస్తున్నాడు. ఎందుకని, ఎలాగైనా సరే కొందరు రక్షణ పొందవలేనని, ఎలాగైనా సరే కొందరిని ఆయన సంపాదించుకునవలేనని. 19:20 వచనం, యూదులు సంపాదించుకున్నట్టుకు యూదుని వలేను, ధర్మశాస్త్రం లోబడిన వారిని సంపాదించుకునే ఈ ధర్మశాస్త్రం లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వాని వలె ఉంటుని. నేను యూదులకు ఏం చేశాను, నేను ఒక యూదుడిగా నడుచుకున్నా. ధర్మశాస్త్రాన్ని లోబడేటువంటి వారికి, వాస్తవానికి నేను ధర్మశాస్త్రానికి లోబడను, అయినను సరే వానికి లోబడినట్లుగా నేను చేస్తున్నాను, నేను మీ మధ్య నడుచుకుంటున్నా. కారణం ఏమిటి, ఎలాగైనా సరే కొందరు నేను సంపాదించుకోవడానికి. అందువలన
ఆయన చేసేటువంటి ఇలాంటి ఒక బాణని దేవుని యొక్క లేఖనాలకు మించి కాదు, దేవుని యొక్క పరిధిలోనే. 21వ వచనము, దేవుని విషయం ధర్మశాస్త్రం లేని వాడిని కాదు స్పష్టం చేస్తున్నాడు, గమనించాను. అది ధర్మశాస్త్రం కదా, చట్టం. అది దేవుని యొక్క విషయంలో నేను దేని లేనిటువంటి వాడిని కాదు, చట్టము లేని వాడిని కాదు, క్రీస్తు విషయంలో చట్టమునకు లోబడిన వాడును అయినను చట్టము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారినిగా ఉంటేనే. ఇక్కడ ఉపయోగించబడిన 3 పదాలు గమనించాను, 4 పదాలు ధర్మశాస్త్రం అని ఉపయోగించబడింది, కానీ మొదటి 2 పదాలు అనేది చట్టం, అది నిబంధన. 2 పదాల నిబంధనతో కూడుకున్నటువంటిది. కారణం ఏమిటంటే ఆయన చెప్తున్నాడు, దేవుని విషయమై నిబంధన లేని వాడును కాను. ధర్మశాస్త్రం అనేది పాత్రను గురించి ఆయన మాట్లాడడం లేదు, నిబంధన గురించి మాట్లాడుతున్నాడు, అంటే చట్టం అది. రెండోది, క్రీస్తు యొక్క విషయంలో నేను నిబంధన లేని వాడిని కూడా కాదు అది. అయితే ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రమునకు వాళ్ళు ఏం చేశాను, నేను లోబడుతున్నాను. ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లేని వానికి ఏం చేస్తున్నాను, నేను ఉంటున్నాను. అయినని సరే అని చెప్తున్నాడు, దేవుని యొక్క చట్టానికి దేవుని యొక్క నిబంధనకి అతీతంగా నేను ఏది చేయడం లేదు. క్రీస్తు ప్రభువారి యొక్క చట్టానికి మించి నేను చేయడం లేదు. క్రీస్తు ప్రభువారు ఒకరు సంపాదించుకోవడానికి పిల్లను గోవిని ఊదమన్నాడా, నేను ఊదుతాను. లేదు, క్రీస్తు ఒకరిని సంపాదించుకోవడానికి నన్ను ఆయన ప్రలాపించమంటున్నాడా, నేను ప్రలాపిస్తాను. అయినను సరే క్రీస్తు ప్రభువారి యొక్క చట్టానికి వ్యతిరేకం కాదు, పైన కాదు, తక్కువ కాదు, క్రీస్తు యొక్క నియమమును కలిగినటువంటి వాడు నేను. 22వ వచనం ఆయన తెలియజేస్తున్నాడు, బలహీనులు సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడైతేనే ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలెనని అందరికి అన్ని విధములుగా వాడినైతేనే. ఎలాగూ దేవుడు లేక యేసుక్రీస్తు వారు ఎలాగున అపోస్తులను ఉపయోగించుకుంటున్నారు గమనించారు. కొంతమంది ఏం చేస్తున్నారు, వారు చేసేటువంటి పని ఏమిటంటే కొన్ని సందర్భాలు ప్రలాపిస్తున్నారు, మరి కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు పిల్లను గ్రోవిని ఊదుచున్నారు. ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే ఎలాగైనా సరే వారిని సంపాదించుకోవడానికి. కానీ విషయం ఏమిటంటే ఇన్ని చేసినను సరే దేవునికి పరిధికి మించి కాదు. అందుకని ఆయన చెప్తున్నాడు, దేవుని చట్టం లేకుండా వీటిని చేయడం, దేవుని చట్ట ప్రకారమే చేస్తున్నా. దేవుని చట్ట ప్రకారం నేను అవిధేయుడిని కాదు, దేవునికి లోబడే ఈ కార్యక్రమాలు చేస్తున్నానని తేటగా తెలియజేయడం జరిగింది. రెండో విషయం గమనించాను, రెండో విషయం ఏమిటంటే వివిధ రకాలైన దేవుని యొక్క పద్ధతులను మనుషులను రక్షించడానికి ఒకవేళ అది ప్రయోజనకరంగా ఉండవచ్చును, లేనట్లయితే నిష్ప్రయోజనకరంగా ఉండవచ్చును. దేవుడు ఉపయోగించే వివిధమైన పద్ధతులు మనుషులను రక్షించడానికి, ఆ పద్ధతులు అనేది ప్రయోజనకరంగా ఉండవచ్చును, లేనట్లయితే ఏ విధంగా ఉండొచ్చును, అది నిష్ప్రయోజనంగా కూడా ఉండొచ్చును. ఈ యొక్క పాఠాన్ని ప్రభుచితమైనట్లయితే మనము 4వ పాఠంగా మనము చదువుకుందాం. ఓర్పుతో వినటండి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు.